అయోధ్య రామ మందిర నిర్మాణం అన్నటువంటిది పూర్తయిపోయింది. రేపే ప్రారంభోత్సవం జరగబోతుంది. ప్రాణప్రతిష్ఠ క్రతువులో 14 మంది దంపతులు ముఖ్య యజమానులుగా పాల్గొబోతున్నారు. వీళ్ళని దేశవ్యాప్తంగా తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఈశాన్య ప్రాంతాల నుంచి ఎంపిక చేశారు. వీళ్ళందరి సమగ్ర భాగస్వామ్యంలో పూజలు, క్రతువులు జరుగుతాయని వాళ్ళు రామ్ జన్మభూమి ట్రస్ట్ వర్గాలను టంకిస్తూ ఆర్ఎస్ఎస్ నేత సునీల్ అంబేద్కర్ ప్రకటించారు. మరోవైపున రామన్నపేట, రామచంద్రపురం, రామగిరి ఇవన్నీ రాముడి పేరుతో ఉన్నట్టు రైల్వే స్టేషన్లు ఇలా దేశవ్యాప్తంగా మొత్తం 343 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఇవన్నీ విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోబోతున్నాయి. రైల్వే శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాముని పేరుతో ఉన్న రైల్వే స్టేషన్లో అత్యధికంగా 55 ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. అవన్నీ లైటింగ్తో కళకళలాడబోతున్నాయి. మరోవైపు అయోధ్యకి వీఐపీల రాక ఇప్పటికే మొదలైపోయింది. ఆదివారానికే భారీగా ఊపందుకుంది. వాళ్ళ పొద్దున్నుంచి కూడా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి 7,000 మందికి ఆహ్వానాలు అందినాయి. ఈ నేపథ్యంలో వాళ్ళని అయోధ్యకి చేరవేసిన సోమవారం ఏకంగా 100కి పైగా చార్టెడ్ ఫ్లైట్లు వస్తూ ఉన్నాయి కూడా. వీటి తాకిడిని తట్టుకోవడం కోసం కొత్తగా నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి శక్తికి మించిన పని అవుతోంది. ఇప్పటికే 40కి పైగా విమానాలు నిన్న ల్యాండ్ అయితే ఇవాళ ఇంకొక 60 విమానాలు రన్నింగ్లో ఉన్నాయి. మరోవైపు తాత్కాలిక మందిరంలో పూజలు అందుకుంటున్న ప్రస్తుత రామలల్ల విగ్రహాన్ని నూతన గర్భాలయానికి చేర్చే ప్రక్రియను కూడా అర్చకులు శ్రీకారం చుట్టారు. నూతన విగ్రహంతో పాటు విగ్రహాన్ని కూడా గర్భాలయంలో ప్రతిష్ఠించనున్నారు. ఇందులో భాగంగా శనివారం నుంచే తాత్కాలికాలంలో దర్శనాలు నిలిపేశారు. ఈ విగ్రహాన్ని బహుశా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా గర్భాలయంలోకి తీసుకెళ్తారని ట్రస్ట్ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ అభిప్రాయపడ్డారు. రామాలయ ప్రారంభం అనంతరం అయోధ్యకు దేశ నలుమూలల నుంచి భారీగా భక్తులను తరలించేలా మరోవైపు బీజేపీ ఏర్పాటు చేస్తోంది. 2 నెలల్లో 2 కోట్ల మంది అక్కడికి వెళ్లే అవకాశం ఉంది.